ఎక్కడ ఉన్నాం అనుకున్నారా? ఆల్రెడీ నా ముందు బ్లాగ్ చూసుంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. అవునండి, రాజమండ్రిలో అయితే ఉన్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనం గౌతమి ఘాట్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. మీకు ఒక్కసారి ఈ గౌతమి ఘాట్ నుండి పుష్కర్ ఘాట్ వరకు ఈ గోదావరి గట్టు పైన ఏ ప్లేసెస్ ఉన్నాయో ఇలా కార్లో వెళ్తే చూసేద్దామండి. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇదిగోండి ఈ గౌతమి ఘాట్ దగ్గర ఉన్న మహాకాళేశ్వర ఆలయంకి అయితే నేనైతే వచ్చాను. సో దాని మీద ఫుల్ వ్లాగ్ అయితే తీసాను. సూన్ అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ముందు ఇది వచ్చేసి అలా చూస్తూ ఉండండి మీరు. అండ్ చాలా బాగున్నాయి అన్నమాట ఆ ప్లేసెస్ మొత్తం. సో మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీరు చూసేయండి వీడియోని స్కిప్ చేయకుండా, ఎందుకంటే మంచి మంచి ప్లేసెస్ మీరు మిస్ అవ్వకూడదు కదా. ఇంకా ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇస్కాన్ టెంపుల్ రాజమహేంద్రవరం. చాలా బాగుంది టెంపుల్స్, చాలా ఫేమస్ టెంపుల్స్ అయితే అక్కడైతే ఉన్నాయి కదా. అండ్ మొన్న ద్వారపూడి దగ్గర కూడా నేనైతే తీసాను కదా ఆడియో గేండి. సో ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి ఫాస్ట్గా, ఓకేనా. ఇది వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం అన్నమాట. అదేనండి, ఇది వచ్చేసి సరస్వతి ఘాట్ అన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, చాలా బాగుంది ఇక్కడ టెంపుల్. అండ్ ఇప్పుడు నేను వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా, ఇక్కడ వచ్చేసి బోటింగ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అండ్ ప్లేస్ చూసారా, ఫుల్ గ్రీనరీగా ఉంది, భలే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది కూడా టెంపులే అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి గోదావరి బ్రిడ్జ్ అండి. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. డైరెక్ట్గా చూడగానే వావ్ అనుకున్నాను. సో చూస్తున్నారు కదా, బస్సెస్ కార్స్ అవన్నీ అలాగే వెళ్తాయి కదా హైవే మీద నుంచి. అండ్ ఇక్కడ వచ్చేసి బోట్ షికార్ చూస్తున్నారు కదా. అండ్ ఇది చూసారా, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది వచ్చేసి ఫ్లోటింగ్ రెస్టారెంట్, చాలా బాగుంది. అండ్ చూస్తున్నారా, ఇది కూడా టెంపుల్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి పుష్కర్ ఘాట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా మళ్ళీ నేను వచ్చేసాను ఫ్రెండ్స్ మీ ముందుకి. చూస్తున్నారా, ఇట్స్ మీ. ఇంకా నేను వచ్చేసి చూస్తున్నారు కదా పుష్కర్ ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. వచ్చేసాను, ఇదిగోండి ఇదే అనమాట. ఒకసారి మీకు చూపిద్దాం కదా అని చెప్పి ఇలా లోపలికి అయితే వచ్చాను. ఎలాగా చూస్తున్నాను మీకు చూపిద్దామని చెప్పి. ఇంకా ఇదిగోండి ఇక్కడ బోట్ షికార్ కూడా ఉంది. అండ్ అక్కడ బ్రిడ్జ్ చూసారు కదా, అది ట్రైన్ వెళ్ళడానికి అనమాట. సో ఇదిగోండి, నేనైతే అక్కడ ఉన్నప్పుడంతా చాలా ట్రైన్స్ అయితే చూశాను. నాకైతే చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఇదిగోండి ఇదంతా పుష్కర్ ఘాటే, చాలా బాగుంది. అండ్ చాలామంది వచ్చి ఇలా అక్కడే గోదావరిలో స్నానం అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే ఖాళీగా కనిపిస్తుంది కదండి. అదే ఫెస్టివల్స్ టైంలో కానీ లేదా పుష్కరాల టైంలో కానీ ఇసుకేస్తే రాలినంత జనాలు అయితే ఉంటారు కదండి. అలానే ఇంకొక విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి ఒకసారి చెప్తున్నాను. పుష్కరాల డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు కదా మన గవర్నమెంట్. అది ఎప్పుడు అనుకుంటున్నారా? 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు కదండి. అండ్ ఇక్కడ చూసారా ట్రైన్ వెళ్ళింది. అండ్ ఇది వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం అండి. సో ప్రతి ఘాట్ దగ్గర ఇలా టెంపుల్స్ అయితే ఉంటాయి కదండి. సో గోదావరిలో స్నానం చేసి భక్తులు ఇలా వచ్చి దర్శించుకోవడానికి ప్రతి ఘాట్లో టెంపుల్స్ అయితే ఉంటాయి కదా. ఇదిగోండి దండం పెట్టుకోండి మీరు కూడా. ఇదిగోండి హనుమాన్ అయితే వచ్చారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి గోదావరి మాత అన్నమాట, శ్రీ గోదావరి మాత. మీరు కూడా దండం పెట్టేసుకోండి. అండ్ వెనకాల బీచ్, నెక్స్ట్ బ్రిడ్జ్ భలే కనిపిస్తుంది కదా. వ్యూ అయితే అదిరిపోయింది కదండి. అండ్ ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉన్నారు.
ప్రతిరోజు సాయంత్రం నిత్యహారతులు అయితే జరుగుతుంటాయండి ఇక్కడ. మీరు ఎప్పుడైనా రాజమండ్రి వచ్చినప్పుడు దర్శించుకోండి, చాలా బాగుంటుంది. సో సాయంత్రం పూటలు అయితే ఉంటుంది నిత్యహారతులు. ఇంకా ఇప్పుడు వచ్చేసి శ్రీ పాండురంగ స్వామి వారి ఆలయం అన్నమాట ఇది. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ టెంపుల్స్ అన్నీ పుష్కర్ ఘాట్ మీదవే ఉన్నాయండి. సో ఇది వచ్చేసి ది గోదావరి స్విమ్మర్స్ క్లబ్ అన్నమాట. చూస్తున్నారు కదా. అండ్ బ్రిడ్జ్ చూసారా ఎంత దగ్గరకు ఉందాం బాబోయ్. ఇంకా చాలామంది భక్తులు అయితే అక్కడైతే కూర్చున్నారు కదా వాటి మీద. సో నా వీడియోని ఎవరైనా గోదావరి వాళ్ళు చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పేయండి, ఓకేనా. అండ్ అలానే లైక్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసేయండి వీడియోని. అలానే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు లైక్ చేయడం వలన నా వీడియో అనేది చాలామందికి అయితే రీచ్ అయితే అవుతారు కదా, అప్పుడు వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు కదా. సో అందుకు ఓకేనా, లైక్ చేసేయండి. సో చూస్తున్నారు కదా బోటింగ్ కూడా ఉంది, షిప్ ఉంది అక్కడ. ఇక్కడ చూసారా లాకర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో బయట నుంచి వచ్చే వాళ్ళకి లగేజ్ ప్రాబ్లం ఇబ్బంది లేకుండా లాకర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఇదిగోండి. సో మనం ఇక్కడ పుష్కర్ ఘాట్ నుంచి ఇలా వస్తున్నాం అన్నమాట బయటికి. సో చూస్తున్నారు కదా. ఇంకా బయటకు వచ్చేసాక ఇక్కడ శివుడు అయితే ఉన్నారు, అదేనండి ఐ లవ్ రాజమహేంద్రవరం ఉంటుంది కదా అక్కడ. సో చూసినా కదా శివలింగం. ఇంకా ఇదంతా బయట పుష్కర్ ఘాట్ బయట అన్నమాట ఎంట్రన్స్. ఇంకా అక్కడే ఇంకా బొట్లు అయితే ఉంటాయి. సో మీరు కూడా చూస్తున్నారు కదా ఇదిగోండి కుంకం, విభూది, సింధూరం. సో అలా ఇంకా ఇవన్నీ భక్తుల కోసం అయితే ఏర్పాటు అయితే చేశారు. అండ్ ఇక్కడ చూసారా వావ్ భలే ఉంది కదా. సో చూస్తున్నారా ఇవి వదిలిపోలే. అండ్ ఇక్కడ చూసారా ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట. అది వచ్చేసి ఇండియన్ రైల్వేస్. సో నేను చూసా నేమ్, చూస్తున్నా కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరు అన్నదానం కూడా చేస్తున్నారు వాళ్ళు, చూస్తున్నారు కదా ఇదిగోండి ఫ్రీ భోజనం. సో ఈ గోదావరి గట్టు చుట్టూను 36 ఘాట్లు అయితే ఉంటాయండి. సో నేనైతే అన్ని ఘాట్స్ తీయలేదండి, జస్ట్ గౌతమి ఘాట్ నుండి పుష్కర్ ఘాట్ వరకు అయితే తీసి మీకైతే చూపిస్తున్నాను. సో అలా నేను చూసినట్టు ఉంటుంది, మీకు చూపించినట్టు ఉంటుంది కదా ఈ ఘాట్స్ అన్నీ అని చెప్పి. అండ్ ఇక్కడ నేను చూసారా ఆడుకున్నాను అనమాట నా హెయిర్తో నేనే. సో అలా హే ట్రైన్ ఇదిగోండి ఐ లవ్ రాజమహేంద్రవరం ఇందాక చెప్పాను కదా ఇదే. సో ఇప్పటి వరకు ఈ వీడియోలో చూసిన ప్లేసెస్ అన్నీ ఎక్కడ చూసినట్టయితే ఉంది అనుకుంటున్నారండి. అవునండి, ఈ ప్లేసెస్ అన్నింటిలో చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి కదండి. సో నేను ఏమేమి చూసానో అవన్నీ మీతో షేర్ చేసుకున్నా అని చెప్పి ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. సో ఇదండి ఈ వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.